హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేనైతే తిరుపతికి వెళ్ళిన వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఇలా మా ఊరు నుండి అయితే ధర్మవరం బయలుదేరిపోయాము. మా రోడ్డు మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది, కానీ డ్రైవింగ్ స్కిల్స్ మంచిగా ఉండాలి. నాకు బాగానే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ తిరుపతికి వెళ్ళడానికి మనం టికెట్ తీసుకోవాలి కదా. సో ఇలా టికెట్ కౌంటర్లోకి వచ్చేసి టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారనమాట. సో కాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే మనకి టికెట్స్ ఇచ్చారు. సో మనం టికెట్స్ తీసుకొని ఇలా ప్లాట్ఫామ్ నెంబర్ 5 వచ్చిందనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్కి వెళ్ళాలి. ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది రైల్వే స్టేషన్లో. ఇది అస్సలు నడవడానికి అస్సలు బాగాలేదు. ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. చాలా అలసిపోయాము. ఫైనల్లీ స్టేషన్ అయితే ఇక్కడ 2 PM ఉంది. సో స్టేషన్లోకి ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు ట్రైన్ ఎక్కి వెళ్ళాలి అంతే. అస్సలు ట్రైన్ మేము బుక్ చేసుకోలేదన్నమాట. అస్సలు ఖాళీ లేదు ట్రైన్. చూడండి జనరల్ సెక్షన్లో ఎంతమంది ఉన్నారో. వామ్మో, మేమైతే అసలు ఇవాళ వెళ్తామా వెళ్ళలేమా అనిపించింది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే లేడీస్ సెక్షన్ కనిపించింది అనమాట. అసలు ఇంతమంది జనాలు ఎలా ఉన్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇది సీజన్ కాదు కదా, ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. ఫైనల్లీ మేమైతే లేడీస్ సెక్షన్లో ఎక్కేసి అలా నిల్చున్నాం. మీకు కూడా చూపిస్తాను ఆగండి. ఇది కూడా చాలా ఫుల్ అయిపోయింది. సో ఇది స్టేషన్లో నిలబెట్టారు, తలుపులు క్లోజ్ చేసేసారనమాట లేడీస్ సెక్షన్ని. అస్సలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు కాబట్టి క్లోజ్ చేసేసారు. బయట మాత్రం వాళ్ళు అరుస్తున్నారు, డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి అనేసి. ఎంత గట్టిగానో అరుస్తున్నారు. మేము మరింత పట్టించుకోమన్నమాట. మనం అలా ఇన్వాల్వ్ అవ్వం కాబట్టి మనం సేఫ్. అండ్ వాళ్ళు అక్కడ గొడవ పడుతున్నారు. సరే, మనసుకు బాధేస్తున్నట్టు చాలా మంది ట్రైన్లో అయితే ఎక్కేశారు. అలానే ఎలాగోలా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ మ్యాంగో ట్రీస్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ముందుకు వెళ్ళగా వస్తాయి అన్నమాట. నేను మీకు చూపిస్తాను. మేబీ ఈవినింగ్ అవుతుంది కదా, అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు కానీ, బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సో చూసారా, ఇవి అనమాట మ్యాంగో ట్రీస్. ఇక్కడ మ్యాంగో మాత్రం భలే స్వీట్గా ఉంటాయి. ఇది తిరుపతి కొండ అనమాట. నైట్ అయిపోవడం వల్ల అసలు కనిపించట్లేదు. చూసారా, అక్కడ చిన్న లైట్ వెలుగుతుంది కదా, అది కొండ. ఇక్కడ ఏవో అందరూ డీజల్ వేసుకొని ఉన్నట్టున్నారు. అండ్ తిరుపతికి కొంచెం దూరంలో ఆగింది కాసేపు. తర్వాత తిరుపతికి అయితే వచ్చేసాం. ఫైనల్లీ తిరుపతి స్టేషన్లోకి ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ దిగాము. ఇక్కడ కూడా జనాలు చాలా మంది ఉన్నారండి. ఓకే, ఇంకా నాని నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. స్టేషన్ బయటకు వెళ్ళి విష్ణు నివాసానికి వెళ్తే మనకి అక్కడ టికెట్స్ ఇస్తారనమాట. సో ఆ టికెట్స్ కోసం 2 AM ఇస్తారు, అది అర్లీ మార్నింగ్. సో అప్పుడు వెయిట్ చేద్దాం అనుకున్నాం, కానీ చూసారా స్టేషన్లో ఎంతమంది ఉన్నారో. అసలు తిరుపతి అండి, మేము ఎప్పుడు వచ్చినా ఖాళీ ఉండదు. జనాలు మాత్రం అస్సలు ఇసుక వేస్తే రాళ్ళంటున్నారు. అంటే శ్రీనివాసంలో అడిగితే అది టికెట్స్ ఇవ్వరంట. సో అందుకని మేము ఇలా బస్ ఎక్కేసాము. సో బస్లో కొండపైకి వెళ్తున్నాము. బస్ డ్రైవర్ అంకుల్ చెప్తున్నారనమాట ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని డీటెయిల్స్ అన్నీ. సో అంకుల్ని ముందర కూర్చున్నారు కదా, అబ్బాయిలు అడుగుతున్నారు. సో నేను కూడా అలానే విన్నాను డీటెయిల్స్. పైకి ఎలా వెళ్ళాలి, స్నానం ఎక్కడ ఉంటాయి, స్నానం చేయడానికి లాకర్స్, రూమ్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అవన్నీ చెప్పారు. అండ్ ఇక్కడ చెకింగ్ ఉంటుంది అన్నమాట.
సో బస్సు ఇక్కడ ఆపుతారు, బస్సులు చెక్. సో మనం బస్సు ఆపితే మనం దిగేసి కిందకి మనం చెకింగ్ చేసుకొని వెళ్ళాలి. మా బస్సు అయితే ఇక్కడ ఆపేశారు, చెకింగ్కి ఇక్కడ వెళ్ళాలన్నమాట. సో మాది చెకింగ్ అంతా అయిపోయింది, ఇక్కడికైతే వచ్చేసాం. ముందుకు వచ్చి నిల్చున్నాం కానీ మా బస్ మాత్రం ఇంకా రాలేదు. అక్కడ వెనక ఆగింది. అంతలోపు ఇటు సైడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. సో ఇక్కడ వెహికల్స్ అన్నీ టెస్ట్ చేసి పంపిస్తారనమాట. అన్నీ తొందరగా బస్సు. నా కాళ్ళు అయితే చాలా పైకి ఇంకా బస్సులో బయలుదేరిపోయాము. నాకు ఏమైనా పులులు సింహాలు కనిపిస్తాయేమో అని చూస్తున్నాను కానీ నాకు అలాంటివి ఏం కనిపించలేదు. ఇది అస్సలు తిరుగుతూ ఉన్నట్టుంది. రైట్ సైడ్ తిరుగుతాం, లెఫ్ట్ సైడ్ తిరుగుతాం. అస్సలు నాకు బస్ దిగినాక కూడా ఆ సెన్సేషనే ఉందన్నమాట, బస్సులో ఇంకా తిరుగుతున్నానా అన్నట్టు. అలా తల అయితే చాలా తిరిగిపోయిందనమాట బస్సులో కూర్చున్నంతసేపు. బస్సు దిగిన ఒక 1 అవర్ వరకు అలానే ఉండింది. అండ్ నడుచుకుంటూ పోదాం అనుకున్నాను కానీ ఈ టైంలో అలో చేయాలంట, మార్నింగ్ 6కి అలా అలో చేస్తారన్నారు. అంత టైం వెయిట్ చేస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి బస్సు ఎక్కామన్నమాట పైకి వెళ్ళాలి. అండ్ ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. పైన కూడా పెట్రోల్ బంక్ ఉందండో వీడి వల్ల చూసా. అండ్ ఇక్కడ మనం రూమ్స్ బుక్ చేసుకుంటాం కదా, 300 రూపీస్ దర్శన్ టికెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ రూమ్స్ అనమాట ఇవి. అండ్ మాకు నార్మల్గా లాకర్ తీసుకోవాలి అనుకుంటున్నాం. మేము అనుకోలేదన్నమాట ముందు, సడన్గా అనుకున్నాం వెళ్ళాలని. సో ఇప్పుడు మేము దర్శన్ టికెట్స్ లేవు కాబట్టి ఎలాగో ఫ్రీ దర్శనమే. అండ్ మనం రూమ్ తీసుకోవాలి కాబట్టి రూమ్ కోసం తిరిగామన్నమాట చాలాసేపు, ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదామనేసి. అసలు మాకు అర్థం కాలేదు ఎటు వెళ్ళాలి ఏంటి అని. దీని చుట్టూరే తిరుగుతూ ఉన్నాము. ఒక 3-4 రౌండ్స్ వేసాము దీని చుట్టూరే. మేబీ కొండ చుట్టూరు వేసిన పుణ్యం వచ్చేదేమో అనిపించింది. అండ్ ఫైనలీ సరే ఇంకా రూమ్స్ ఏం దొరకలేదు మాకు, ఇంకా వెతికే ఓపిక కూడా లేదు కాబట్టి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో హెడ్డింగ్ టువర్డ్స్ వెంకటేశ్వర స్వామి, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నాం. జడలు వాళ్ళు జడాలు చిన్న చిన్నవి బాగున్నాయి విగ్రహాలు స్వామివారివి, నైస్, నాకు చాలా బాగా నచ్చాయి. ఓకే మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, మా వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ ఈ తాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే మమ్మల్ని తీసుకుపోతున్నారనమాట. అండ్ ఇక్కడ మేము చెప్పులు ఇక్కడ పెట్టేసాము, మర్చిపోతామని వీడియో తీసుకుంటున్నాను అనమాట. అక్కడ తాత వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు, మేము ఇంకా రాలేదని. సో వీళ్ళు మాకు గైడ్ చేస్తున్నారనమాట ఎలా వెళ్ళాలనేసి. అండ్ మాకు అలా ఆకలి వేసేసి ఇలా మ్యాంగో అయితే వేసేసాం. మ్యాంగో మాత్రం చాలా బాగుంది, స్వీట్గా. ఇక్కడ అందరూ కేరళ వాళ్ళు ఉన్నారు, కేరళ స్టైల్లో శారీ కడుతూ చాలా బాగుంది. మేబీ నేను ఇక్కడ నుంచి దర్శనంకి వెళ్ళాలేమో అనుకున్నాను కానీ వీళ్ళు ఇక్కడ ఎందుకోసమో వెయిట్ చేస్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి, ఇంకా రాలేదు. మోర్ దాన్ 10 కిలోమీటర్స్ నడిచామేమో అనిపించింది నాకైతే, కానీ అంత నడవలేదులేండి. కాళ్ళు మాత్రం చాలా పట్టేశాయి. ఇక్కడ చూసారా ఎంతమంది జనాలు వెళ్తున్నారో. ఇది వైకుంఠ దర్శనం 2 అంట. సో మేము కూడా ఇలా అదంతా చుట్టేసుకొని ఇలా రావాలి. ఇదంతా ఖాళీ ఉంది కదా, సో దాని లోపలికి వెళ్ళాలన్నమాట. సో అంటే ఇంకా చాలా నడవాలి. సో నడిచేద్దాం, నడువు పదర 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 అన్నట్టుంది. పోతూనే ఉన్నాం. చూడండి ఈ అంకుల్ అస్సలు ఉరుకుతున్నారు. ఆయన ఎనర్జీ నాకుండింటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది అనుకోండి. సో ఫైనల్లీ ఇక్కడ ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుండి వెళ్ళాలి ఇంకా. అంటే ఇది ఎంట్రీ పాయింటే, మనకి ఎగ్జిట్ పాయింట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. సో ఇక్కడ ఎంటర్ అయ్యేసి ఇలా లోపల వెళ్తున్నాం. చూసారా అటు సైడ్ ఎంతమంది జనాలు వెళ్తున్నారు. ఇది చాలా ఉంటుంది, అటు సైడ్కి వెళ్ళిపోయో చాలా తిరగాలండి మనం.
అండ్ ఇక్కడ మంచి పాయింట్ ఏంటంటే ఎవ్రీ చోట వాటర్ ఇలా పెట్టుంటారు తాగడానికి. నాకు చాలా బాగా నచ్చిందండి. ఎవ్రీవేర్ నీకు వాష్రూమ్స్ అండ్ వాటర్ ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. చాలా బాగా నచ్చింది. ఇందాక మనం నడుచుకుంటూ వచ్చాం, గుర్తుందా? ఆ పాయింటే ఇది. క్లైమేట్. సో మనం ఇంకా నడుస్తూనే ఉన్నాం. నడవండి పరిగెత్తద్దండి అని రాశారు అక్కడ. ఈ అక్క నా దారి కడ్డుగా ఉంది, ఏం చేయను. అక్క కొంచెం సైడ్ ఇవ్వవా ప్లీజ్ ప్లీజ్, సైడ్ ఇవ్వక్క. అమ్మ, అక్కని దాటేసి అయితే ముందుకు వచ్చేసాను. చూసారా మా వాళ్ళు ఉరుకుతున్నారు. మా అమ్మ చూడండి, అసలు రన్నింగ్ రేస్ పెట్టుంటే ఫస్ట్ వచ్చేది. ఇక్కడ స్టెప్స్ ఎక్కాలి దిగాలి, అది కొంచెం చూసుకొని ఎక్కాలన్నమాట. లేకపోతే మనం అంటే తొందరగా వెళ్తుంటాం కదా, చూసుకోకపోతే కింద పడిపోతాం. సో స్లిప్ అయితే కష్టం అవుతుంది. సో మంచిగా చూసుకొని నడవాలి. దిక్కుతున్నారు అందరు, అసలు నడవండి రా అంటే. స్వామిని చూడాలని అంత ఆతృతగా ఉంది. మరి మాకు స్వామికి మాత్రం మమ్మల్ని చూడాలని లేదు. అంతేలేండి. అండ్ ఇక్కడ మనకి ఇలా టికెట్ ఇస్తారనమాట దర్శనంకి వెళ్ళడానికి. అండ్ మొబైల్ ఫోన్స్ కూడా ఇక్కడే పెట్టి వెళ్ళిపోవాలి. సో ఇలా మేము మా ఫ్యామిలీ అంతా టికెట్స్ తీసుకొని మొబైల్స్ అక్కడ ఇచ్చేసామన్నమాట. ఫైనలీ దర్శనం అంతా అయిపోయేసరికి దర్శనం అయిపోయింది. సో మనం మొబైల్ ఫోన్స్ లగేజ్ ఇక్కడ ఇచ్చాము కదా. సో మొబైల్ ఫోన్స్ తీసుకోవడానికి చూడండి ఎంతమంది క్యూలో ఉన్నారో. మేమైతే మా మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అండ్ బయటకు వచ్చేసి ఇదిగోండి PAC4 అందులో ఉంటుంది అనమాట. మన మొబైల్స్ లగేజ్ అన్నిటినీ, లగేజ్ ఒక చోటు మొబైల్స్ ఒక చోటు కలెక్ట్ చేసుకోవాలి. మనకు ఆ స్లిప్ ఇచ్చింటారు కదా, ఆ స్లిప్ ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. అండ్ ఏ పర్సన్ అయితే ఇచ్చారో ఆ పర్సనే వెళ్ళాలన్నమాట. మనకి మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది. సో వన్స్ లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత బయటకి ఇలా వచ్చేసేయాలి. జనాలు అయితే చాలామంది ఉన్నారు ఎవ్రీవేర్. అండ్ ఓం నమో వెంకటేశాయ. అండ్ ఇక్కడ పక్కనే కోనేరు ఉంది. ఇక్కడ అసలు చాలా బాగుంది వ్యూ, ఎంత బాగుందో చూడండి, మెరుస్తూ ఉన్నట్టు. అండ్ కొంతమంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. సో మేము ఇప్పుడు దర్శనం అయిపోయింది కాబట్టి లడ్డూలు తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఎవ్రీవేర్ జనాలు అసలు. మనకి గుళ్ళు ఒక చిన్న లడ్డు ఇచ్చారులేండి, మనం అది అక్కడే తినేసాం. తీసుకోవడానికైతే ఇక్కడ లైన్లో కూడా చాలా మంది ఉన్నారు. చాలాసేపు వెయిట్ చేసాం లైన్లో. ఆఫ్టర్ వెయిట్ చేసిన తర్వాత మనకు లడ్డూలు అయితే వచ్చేసాయి. సో లడ్డూలు తీసుకొని ఇంకా మనం గుడి దగ్గరికి వెళ్దాము. అక్కడ మా అమ్మ వెయిట్ చేస్తుంది. మా చెల్లి అయితే కోనేరు చూడాలి చాలా బాగుందని ముందైతే వెళ్ళిపోయింది. మీకు చూపించాలని స్లోగా ఉన్నాను. జస్ట్ సెకండ్ మీకు చూపిస్తాను ఎలా ఉందో. అసలు వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇది ఫైనల్, ఇంకా మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. అండ్ బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ ఏదో భజన చేస్తున్నారు. సో ఇక్కడ జనాలందరూ బయట రూమ్స్ దొరకక అందరూ ఇక్కడ బయట పెట్టుకున్నారు అన్నమాట. ఇలా బెడ్షీట్స్ తెచ్చుకొని చూడండి ఎంతమంది ఉన్నారు. తిరుమల అంటే ఇలానే ఉండిద్ది. మీరు కావాలనుకున్నప్పుడు పిల్లలకి స్కూల్స్ ఉన్నప్పుడు లేదా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రండి. హాలిడేస్లో మాత్రం అస్సలు రాకండి, చాలామంది జనాలు ఉంటారు. సో మేమైతే కొన్ని ప్రసాదాలు లడ్డులోకి తీసుకోవాలి కదా, అవి కావాల్సినవి ఇక్కడ తీసుకున్నాం పక్క షాప్లో. అండ్ దారాలు కూడా తీసుకున్నాం అన్నమాట చేతికి కట్టుకోవడానికి. ఇవేలా అనిపించాయి? ఎక్కడ చూసిన స్వామివారు చాలా బాగున్నాయి. అండ్ మా చెల్లికి ఆకలి వేస్తుంది అన్నది కానీ నేను వద్దన్నాను.
అండ్ ఫైనల్లీ నేను కొంచెం హెయిర్ తీయించుకొని ఇక్కడ వ్యాన్ అయితే ఎక్కేసాము. అండ్ ఇక్కడ 2కి కాదు 3 AM ఓపెన్ చేస్తారనమాట, నైట్ క్లోజ్ చేసేస్తారు. సో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం, చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి మా ముందు. మా దర్శనం ఒక 4-5 అవర్స్లో అయిపోయింది. చాలా లేట్ అవుతుంది అనుకున్నాం కానీ అయిపోయింది. అంటే మాకు గేట్ అయితే ఓపెన్ చేశారు తిరుపతికి వెళ్ళడానికి, తిరుమల నుండి. వీళ్ళకి మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నట్టున్నాయి నాలానే. సో ఇంకా మనం రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో రైల్వే స్టేషన్లో టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. సరే అలానే చాలాసేపు నిల్చున్నా అనమాట. నిల్చున్న తర్వాత ట్రైన్ టికెట్స్ అయితే తీసుకున్నాను. అంటే ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ట్రైన్ అయితే మనకి 11:40 కాదు, సారీ 3:30కి ఉంది. సో ఇప్పుడు కూడా మనం జనరల్లోనే వెళ్ళాలన్నమాట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకా మనం ట్రైన్ అయితే ఎక్కేసాం, జనరల్ సెక్షన్లోనే, పర్లేదు బాగానే కూర్చున్నాం. ఫైనల్లీ ధర్మవరంకి అయితే వచ్చేసామన్నమాట. అమ్మ నాకైతే చాలా రిలీఫ్గా అనిపించింది. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అన్న దాంట్లో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చూసారా మా ధర్మవరం రైల్వే స్టేషన్ వెల్కమ్స్ యూ, విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. అండ్ 9:56కి అయితే వచ్చేసాం ధర్మవరంకి. 9:56 AM పొద్దున అనమాట. అండ్ మా బండి ఇక్కడ పెట్టాం కదా నిన్న, సో వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ తీసుకెళ్తే మన బండిని తీయిస్తారనమాట. వాళ్ళు తీయిస్తారేమో అనుకున్నాను, చూద్దాం. సో మేము బండి ఇక్కడ పెట్టిన దానికి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. సో ఈ రిసిప్ట్ తీసుకెళ్ళి అక్కడికి ఇస్తాను, నేనే తెచ్చుకోవాలంట బండి. సరే అమ్మ ఫైనల్లీ మా బండి అయితే దొరికేసింది. సో ఓపెన్ చేసేసి బండిలో అయితే ఏమైనా ఉన్నాయో లేవా అని చెక్ చేసుకున్నా. అండ్ బండి తీసుకొని అయితే బయలుదేరిపోయాను ఇంటికి. అండ్ ఇంటికి వెళ్ళే దారిలో ఇలా మాట ఉందన్నమాట, ఏమైనా స్నాక్స్ తీసుకోవాలనిపించింది. సో మ్యాగీ, లేస్, బిస్కెట్స్ అలా కొన్ని స్నాక్స్ తీసుకొని, చాక్లెట్స్ కూడా తీసుకుంది మా చెల్లి. నాకు ఆరెంజ్ లేస్ అంటే ఇష్టం అనమాట, ఆరెంజ్ లేస్ లేవు. సరే కావాల్సినవి కొన్ని తీసుకొని స్నాక్స్ ఇంటికి వెళ్తే బయలుదేరిపోయాము. అండ్ ఫైనల్లీ మా ఊరు రోడ్డుకి వచ్చేసామన్నమాట. ఇంకొద్దిసేపట్లోనే మా ఇంటికి వెళ్ళిపోతాం. అసలు ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఇంటికి రావడం. అసలు రోడ్స్ ఇలానే ఉంటాయండి, ఫీల్ అవ్వకండి. అండ్ వాట్ నథింగ్ అండి, మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అంతే మా తిరుపతి ఎలా జర్నీ ఎలా